హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వీడియోలో మనం ఏపీపీఎస్సీలో జరిగినటువంటి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ లెక్చర్స్ ఎగ్జామ్ని అనలైజ్ చేసి దాంట్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, అలాగే కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కీ చూసిన తర్వాత చాలామంది మార్క్స్ చూసుకున్నారు. బట్ ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో బట్ ఈ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ అనేది ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి జనరల్ ఎగ్జామ్ టఫే, ఎందుకంటే మనం టెక్నికల్ స్టూడెంట్స్ జనరల్ చదవం కాబట్టి. చాలామంది యాంపిల్ టైం ప్రాపర్గా టైం ఇవ్వడం వల్ల ఈ జిఎస్కి ప్రాపర్గా కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో మోస్ట్లీ ఇందులో తెచ్చుకోగలిగేది 80 to 90 బాగా చదివిన వాళ్ళు. సో యావరేజ్గా చదివిన వాళ్ళు 60 to 70 తెచ్చుకోగలరు. అలాగే సబ్జెక్ట్ అయితే కనుక బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే 180 to 200 తెచ్చుకోగలరు. అదే యావరేజ్గా ప్రిపేర్ అయ్యి ఒక 1 month ప్రిపేర్ అయిన వాళ్ళు, అలాగే ఎలాగా ఈ ఎగ్జామ్ రాసింది సెట్ నెట్ రాసిన వాళ్ళు కాబట్టి మినిమం ప్రిపరేషన్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో మినిమం మార్క్స్ తెచ్చుకోగలిగిన వాళ్ళు 140 to 170. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది జిఎస్ బాగా ఫెచ్ అవ్వచ్చు, కొంతమందికి ఇలాగ అవ్వచ్చు. సో మేజర్గా మార్క్స్ ఇక్కడ విత్ నెగిటివ్ మార్క్ 2/3 ఉంది కాబట్టి చాలామంది ఆచితూచి పెట్టడం జరిగింది. సో ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ నెగిటివ్ పోతుంది అనమాట. 1/3 నెగిటివ్ అంటే చాలా ఎక్కువ నెగిటివ్. సో ఇప్పుడున్న ఎగ్జామ్స్లో హైయెస్ట్ నెగిటివ్ ఉన్న ఎగ్జామ్ ఇదే ఏపీఎస్సీలో. సో 2/3 నెగిటివ్ ఇన్ జనరల్ ఎగ్జామ్ అండ్ 2/3 ఇన్ సబ్జెక్ట్ అండ్ 1/3 ఇన్ జిఎస్. సో మోస్ట్లీ ఇక్కడ నార్మలైజేషన్ తీసుకున్నా కూడా మనం హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు మనం దగ్గరగా ఇక్కడ నుంచి మనం తీసుకుంటే కనుక 240 to 280 290 కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నార్మలైజ్గా మార్క్స్ తీసుకుందాం. సో ఇక్కడైతే 210 to 240. సో నేను ఇక్కడ బాగా తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, కేటగిరీలో డిఫరెన్స్ ఉంటాయి, డిఫరెంట్ మార్క్స్. సో ఇక్కడైతే నేను ఒక నార్మలైజ్డ్ మార్క్స్ నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అటెండెన్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అనేది పెద్ద మ్యాటర్ కాదండి నా దృష్టిలో, ఎందుకంటే ఉన్నాయి 100 పోస్ట్స్. అటెండెన్స్ అంటారా, ఎవరైతే చదివారో వాళ్ళు ఖచ్చితంగా అటెండెన్స్ ఇస్తారు, ఎవరైతే మినిమం నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్లో 1000+ మెంబర్స్ అటెండ్ అయ్యారు, అప్లికేషన్ పెట్టారు కాబట్టి ఈసారి మోస్ట్లీ ఇంకా అంతకుముందు కంటే ఇప్పుడు జనాలకి అవేర్నెస్ అది పెరుగుతుంది, అలాగే అప్లికేషన్ రాగానే తెలుస్తుంది. కాబట్టి నా ఇంటెన్షన్లో 1500 to 2000 అప్లికేషన్స్ వెళ్ళి ఉంటాయి. సో ఇందులో అటెండ్ అయ్యేవాళ్ళు చదివిన వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు, మోడరేట్గా చదివిన వాళ్ళు అటెండ్ అవుతారు. మోస్ట్లీ 1000 to 800 పీపుల్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉంటారని నా అంచనా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇవైతే మారడం లేదు. సో మోస్ట్లీ 97 పోస్ట్స్ ఆర్ 98 పోస్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీకి డిఫరెన్స్ ఉంటుందండి. సో నేను ఆల్రెడీ ఈ ఎగ్జామ్ నేను కూడా రాయడం జరిగింది. నేను ఎగ్జామ్ లెవెల్ గురించి కూడా, పేపర్ గురించి కూడా డిస్కస్ చేయాలంటే ఇంకొక వీడియో చేయండి అని చెప్పేసి నన్ను అడిగితే, నేను కామెంట్ సెక్షన్లో మీరు తెలిపితే నేను ఎగ్జామ్ లెవెల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎగ్జామ్ లెవెల్ అయితే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్ గురించి డిస్కస్ చేయడం కూడా మ్యాటర్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ కీ రిలీజ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇవి మన ముందున్న థింగ్స్. ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను మేజర్లీ వాట్సాప్లో అవి సెర్చ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది రిఫర్ చేసింది ఒక గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు అడ్మిన్ ప్లస్ వాళ్ళు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళ దగ్గర, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ గ్రూప్లో ఉన్నారనుకుంటా. సో ఆ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు జాయిన్ రిక్వెస్ట్ పెట్టండి, అడ్మిన్ గారు మిమ్మల్ని యాడ్ చేస్తారు. అలాగే దాంతోపాటు వాళ్ళు ఏం చేశారంటే ఒక గూగుల్ ఫామ్ తీసుకొని ఎవరైతే అవైలబుల్ డేటా ఉందో దాన్ని వాళ్ళు నోట్ చేయడం జరిగింది, అలాగే రికార్డ్ చేయడం జరిగింది.
అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేశారు. చాలా వెరీ అప్రిషియేటివ్ వర్క్ అనమాట. ఇది అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ ఎక్సెల్ షీట్ చూసి మనం కంప్లీట్గా నమ్మలేము. అంటే ఇందులో అట్లీస్ట్ నా అంచనా ప్రకారం ఒక 20% ఆఫ్ డేటా వుడ్ బి ఫేక్, లేదంటే కొంతమంది నెగిటివ్ తీసి మార్కులు కొట్టడం, లేదంటే వాళ్ళకి కొంతమంది అసలు డేటా ఎంటర్ చేయకపోవడం, వాళ్ళకి ఇలాంటి చాలా అనామలీస్ ఉంటాయి అన్నమాట. ఈ లింక్ కూడా వాళ్ళు ఇచ్చారు, అలాగే వాళ్ళ డేటా కూడా యాడ్ చేస్తున్నారు. సో ఈ లింక్ని మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, హైయెస్ట్ మార్క్ వచ్చి 298 ఉండొచ్చు. 298 పెద్ద మ్యాటర్ కాదు. అంటే బాగా చదివి దీని మీదే ఒక సంవత్సరం నుంచి ఉన్నవాళ్ళు ఈజీగా చేయొచ్చు. లేదంటే రీసెంట్గా సెట్ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, జిఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ లెవెల్ అయితే టఫ్గానే ఉంది గైస్. అంటే టఫ్ అంటే ఇట్స్ లైక్ ట్రిక్కీ అండ్ క్లియర్లీ నాలెడ్జ్ చెకింగ్. సో ఇక్కడ 297, ఇక్కడ తర్వాత మేజర్ డ్రాప్ వచ్చింది 287, 280, 276, 270, 271 ఇలా ఉంది. సో ఇక్కడ డేటా మీరు చూసినట్లయితే మనకు ఉన్నది జనరల్లో 40 పోస్ట్స్. సో 40 పోస్ట్స్ వచ్చేసరికి మేజర్లీ 28 పోస్ట్కి జనరల్కి వస్తాయి. ఇందులోంచి ఫీమేల్ తీసేగా. సో ఇందులో ఫీమేల్ ఉన్నా కూడా వాళ్ళకి జనరల్ పోస్టే వస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ 242 జనరల్ పోస్ట్ కట్ ఆఫ్ ఉంది. మిగతాయి మనం డిసైడ్ చేయలేము ఇందులో చూసి. సో నేను ఈ డేటాను బట్టి, అలాగే నాకున్న నాలెడ్జ్ని బట్టి కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేస్తాను. మీరు ఈ లింక్ కావాలన్నా కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే నేను ఈ డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ నేను పోస్ట్ చేస్తాను. మీరు అందులో డేటాని ఎంటర్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం కట్ ఆఫ్ ప్రిడిక్షన్ ఇంకా బాగా చేయొచ్చు. అలాగే ఆ గ్రూప్లో చాలా ఇన్ఫర్మేటివ్ మీకు ఇస్తారు కాబట్టి ఆ గ్రూప్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డిఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ గతంలో మేము క్లాసులు కూడా రన్ చేసాం కంప్యూటర్ సైన్స్కి, కంప్యూటర్ అప్లికేషన్స్కి. మీకు దాని గురించి కూడా ఎప్పుడైనా మీకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ క్లాసులు కావాలన్నా కూడా మీకు ఈ ఛానల్ వల్ల దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది ఏంటంటే సవాలు, ఓకే జనరల్ ప్రెడిక్షన్ ఎంత ఉండొచ్చు సార్ అని అడుగుతారు. సో ఐ విల్ టెల్ యూ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బీసీఏ వచ్చి 5 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 మొత్తం కలిపితే 9, బీసీబీ 8, అలాగే సికి ఏమీ లేవు, డికి 4 + 2 6, అలాగే ఈకి 2 + 1 3. ఓకే, ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇలా కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్ మీ గో ఇన్ టు ద వీడియో. సో నౌ ఓకే, ఈ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ చూసాము. సో ఓకే, జనరల్ కట్ ఆఫ్ ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేయించారో మోస్ట్లీ అందులో ఫేక్ డేటా కాకుండా కూడా చాలామంది పీపుల్ ఉంటారు. ఇక్కడ మనం మామూలుగా డేటా ఎంటర్ చేస్తేనే 242 వచ్చింది. నా అంచనా ప్రకారం జనరల్ కట్ ఆఫ్ ఖచ్చితంగా 250+ ఉంటుంది. 250+ ఎందుకు ఉంటుంది అన్నానంటే ఇది డైరెక్ట్ సెలక్షన్స్ గైస్. డివి ఉండొచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండొచ్చు 1:2, బట్ ఖచ్చితంగా 250+ ఉంటే కనుక సెలక్షన్ పాసిబుల్ అవుతుంది. సో 245 కూడా డివి రావచ్చు. సో ఎవరు నిరాశ చెందొద్దు, చెప్పలేము ఏదవుతుంది అనేది. కానీ ఏదైతే మీరు నెక్స్ట్ చేయాలో డాక్యుమెంట్ కలెక్షన్ కానీ లేదంటే సిపిటి ప్రిపరేషన్ కానీ అది మాత్రం కంటిన్యూ చేయండి. ఇది మాత్రం నా ఓన్ వ్యూ అండ్ నాకున్న నాలెడ్జ్ బట్టి చేస్తున్న ప్రిడిక్షన్. ఓకే, ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి ఇక్కడ చూడండి, ఎస్సీలో 12 పోస్ట్స్ ఉన్నాయి. సో 12/3 అంటే 4 పోస్ట్స్ ఉమెన్కి వెళ్ళిపోతాయి. సో ఇంకా ఉన్న మిగతా పోస్టులు అంటే 8 పోస్టులు ఉన్నాయి కదా, 8 పోస్టుల్లో కూడా ఎవరైనా ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు స్కోర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4+ ఉమెన్ కంటే కూడా ఎక్కువ పీపుల్ కనుక స్కోర్ చేసిన వాళ్ళు ఉంటే ఈ 4 పీపుల్ టాప్లో ఉండాలి. అలాగే దీనికంటే ఎక్కువ పీపుల్ 4 పీపుల్ ఉన్నా 4 పీపుల్ కంటే ఎక్కువ టాప్ చేసిన వాళ్ళు కానీ ఫీమేల్లో ఉంటే
వాళ్ళు ఈ జనరల్ పోస్టులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం క్రిటికల్ టాపిక్. మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ నాకు మోస్ట్లీ దీంట్లో కూడా కాంపిటీషన్ ఉంది, బాగా కాంపిటీషన్ ఉంది కాబట్టి నా అంచనా ప్రకారం ఇట్ వుడ్ బి 220. ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి 210. ఇక్కడ ఉన్నవి సో హౌ మెనీ పోస్ట్స్ ఆర్ దేర్, లెట్ మీ సీ. ఓకే, ఇక్కడ ఎస్టీ వచ్చి ఇక్కడ 4, అక్కడ 3, 7 ఉన్నాయి. 7లో 2 పోస్ట్స్ ఫీమేల్ కంపల్సరీ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12/3 అంటే 4 పోస్ట్స్ ఖచ్చితంగా ఉమెన్కి వెళ్తాయి. ఇక్కడ కూడా 2 ఉమెన్ ఖచ్చితంగా వెళ్తాయి. సో వాళ్ళు కనుక 2 ఉమెన్ హైగా స్కోర్ చేస్తే కనుక వాళ్ళ పోస్ట్ జనరల్లోకి వెళ్ళిపోయి మిగతాయి మేల్కి వస్తాయి. కానీ ఒకవేళ జనరల్గా వాళ్ళు లో స్కోర్లో ఉంటే కనుక 2 పోస్ట్ అయితే ఖచ్చితంగా ఫీమేల్కి వెళ్తాయి. ఇక్కడ 4 పోస్ట్ ఖచ్చితంగా ఫీమేల్కి వెళ్తాయి, లేవంటే ఆ పోస్టులు ఉండిపోతాయి అన్నమాట. దాన్ని మనం మేల్కి ఇవ్వరు ఆ 2 పోస్ట్స్. సో అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ 10 పోస్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ నా అంచనా ప్రకారం ఇది ఖచ్చితంగా ఎస్సీ కంటే కొంచెం ఎక్కువనే ఉండొచ్చు, ఆర్ నియర్లీ ఎస్సీ ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఇట్ వుడ్ బి 230. సో నేను చెప్పిన దానికి ప్లస్ ఆర్ మైనస్ 5 ఉండొచ్చు. దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చూడొద్దు. సో నియర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వాటికి వెళ్ళిపోండి అనమాట. సో బీసీలో సి లేదు కాబట్టి సిలో పోస్టులు లేవు, డిఈ. సో ABCDE. సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ ఏ వచ్చి 9, 8, 8. డి వచ్చి 4 + 2 6, 3. ఇందులో 1 పోస్ట్ ఫీమేల్కి వెళ్తుంది. ఈ ఫీమేల్ పర్సన్ చూసుకోవాల్సిందల్లా, ఫీమేల్ ఎప్పుడైనా మీరు డేటా ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి ఆ డేటా ఎంట్రీలో కనుక ఫీమేల్లో మీకు ఒక పోస్ట్ వస్తుంది కాబట్టి ఫీమేల్లో మీరు టాప్లో ఉంటే కనుక పోస్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది. అలా చూసుకోండి. తర్వాత డీలో 2 పోస్ట్స్ పోతాయి. తర్వాత ఇందులో 2 పోస్ట్స్, ఇందులో 9 ఇది. ఓకే, 9 అయితే 3 పోస్ట్స్. ఈ 3 పోస్ట్స్ మీరు ఎలా చూసుకోవాలంటే, ఫీమేల్ పర్సన్స్ ఎలా చూసుకోవాలంటే, అక్కడున్న మార్క్స్లో కనుక టాప్ 3లో మీరు ఉంటే, మేల్లో మీరు కంపేర్ చేసుకునే అవసరం లేదు, ఓన్లీ ఫీమేల్లో కనుక టాప్ 3లో మీరు ఉంటే ఖచ్చితంగా మీకు పోస్ట్ వస్తుంది. ఫీమేల్లో ఉంటే ఇంకా మంచిది. సో అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, బీసీబీ అండాలి. సో మోస్ట్లీ ఇక్కడ మా బీసీ మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే, సో నా అంచనా ప్రకారం ఇది తక్కువ ఉండొచ్చు. పోస్ట్ అలాగే ఈవెన్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ 220, 215, 215. నో, ఇట్ వుడ్ బి 220. ఇందులో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఇట్ వుడ్ బి 220 ఓన్లీ. సో గైస్ ఇక్కడ 220 మ్యాక్సిమం 220, 215, అంతకంటే తక్కువ అయ్యే అవకాశం లేదు. ఇది నేను చెప్తుంది జెంట్ కట్ ఆఫ్ అనమాట. మీరు జెంట్ కట్ ఆఫ్ అంటే జెంట్ చదువుతున్నారు అనుకోకలేదు, ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్. సో దీనికంటే ఎక్కువ మార్కులు వస్తే కనుక మీరు డీవీకి ఏం సర్టిఫికేట్స్ కావాలో తీసి చూసుకోవచ్చు. అలాగే సిపిటి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే గైస్, నేను ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను, చాలామంది డిసప్పాయింట్ అవ్వకుండా. ఇక్కడ 1:2 అంటే పిలుస్తారు, ఖచ్చితంగా 1:2 పిలుస్తారు. 1:2 పిలిచినప్పుడు మోస్ట్లీ 190 పీపుల్ని పిలిచారు అనుకోండి. ఓకే, 192లో పిలిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వేరియస్ రీజన్స్ వల్ల మార్క్స్ బాగా వస్తే ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ 5% డీవియేషన్ ఉన్నా, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక 5% డీవియేషన్ ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పుడు 97 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 9.7 అంటే ఎవరైతే మార్క్స్లో టాప్ 105
ఉన్నారో వాళ్ళకి వస్తుందన్నమాట. జనరల్గా అది నేను జనరల్గా చెప్తున్నాను. అంటే ఎవరైతే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కనుక 190 మెంబర్స్ని పిలిస్తే అందులో 105 పీపుల్కి రావడానికి ఆస్కారం ఉంది. ఇందులో మీరు చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా చాలా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ జరిగినాయి. అలాగే సిపిటి కూడా చాలా మొన్న గ్రూప్ 2 వాటికి జరిగింది. సో గో ప్రిపేర్ ఫర్ ఇట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్, నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నా ఇంట్యూజన్ కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ నేను రాంగ్ చెప్పాను అని మీకు అనిపిస్తే కనుక అది కూడా కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. హోప్ఫుల్లీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఫైనల్ కట్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇందులో ఏమన్నా మీరు డీవియేషన్ ఉంటుంది సార్, మీ ఇంత కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది, లేదంటే ఇంకా తక్కువ ఉంటుంది అని కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ జనరల్గా మార్క్స్ కూడా మీ మార్క్స్ ఎంతైతే వచ్చాయో అవి కూడా కామెంట్లో నాకు తెలపండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది డిగ్రీ లెక్చర్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించింది. అలాగే మనం పేపర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం లేటర్ ఆన్ వీడియోస్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ నా వీడియో హెల్ప్ఫుల్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. హోప్ఫుల్లీ అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది.